డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహు కర్మతో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి, ఆ ప్రమాదం వారికి తెలుసా తెలియదా అన్న అంశాలని మనం చర్చించబోతున్నాం. ఇదేంటి కర్మ అంటున్నారు, ఇదేం కర్మ అని కొంతమంది హేతువాదులు హేళనగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మనము చేసే పనిని కర్మ అంటారు సంస్కృతంలో. అలాగే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఎవరైతే పుట్టుంటారో వారు తీసుకున్నటువంటి కర్మని రాహు కర్మ అంటారు. అయితే రాహు కర్మతో ఎవరు పుట్టుంటారు అనేది మనకు తెలియాలి. అవి 3 నక్షత్రాలు. అవి ఏమిటంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు. పుష్యమి కర్కాటకంలో ఉంటుంది. విశాఖ 3 పాదాల వరకు తులలో ఉంటే విశాఖ 4వ పాదము ఇక్కడ వృశ్చికములో ఉంటుంది. శతభిషం అనేది 4 పాదాలు కూడాను కుంభములో ఉంటుంది. వీటిని రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి రాహు యొక్క శాపాన్ని, రాహు యొక్క దోషాన్ని, రాహు యొక్క జీవశక్తి 200% పాజిటివ్ని నెగిటివ్ని కలిగినటువంటి పుట్టుకగా మనము గుర్తిస్తాం. ఒక కుటుంబంలో పుష్యమి నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే, కుటుంబం అంటే మీరు వెంటనే మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు గురించే ఆలోచిస్తారు. ఆ ధోరణి మారండి, దాని నుండి మానండి, బయటికి రండి. మన కుటుంబం అంటే ఏంటంటే మనకు జన్మనిచ్చినటువంటి తరం నుండి తీసుకోవాలి. మన నాన్నకి జన్మించినటువంటి మన తాత, ఇట్లా 2 జనరేషన్స్ అయినా తీసుకోవాలి. అదే అమ్మ సైడ్ అయినా కానీ 2 జనరేషన్ తీసుకోవాలి. మీకు ఎవరైనా భాగస్వామి కొత్తగా మీ జీవితంలోకి ప్రవేశించుంటే వాళ్ళని కూడా 2 తరాలు తీసుకొని పరిశీలించాలి. ఇవేం మాకు తెలియవండి, మాకు ఎవరు చెప్పలేదు ఇవన్నీ. మాకెంతవరకు అంటే జాతకం చూపించామా, ఆ మహానుభావులు చెప్పింది ఫాలో అయినామా, ఏ పరిహారం చేయమంటే చేశామా, చేతులు కాల్చుకున్నాం మాత్రమే తెలుసు అంటే మీరు కాల్చుకుంటూనే ఉంటారు. ఎందుకంటే కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్. మీరు ఎక్కడున్నా ఎత్తుక్కుని వచ్చి కొడుతుంది. కర్మ 3 రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒకటి, మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు వినకపోతే అదే కర్మ మన ముందర నిలబడి ప్రతీకారం తీసుకుంటుంది. ఈ 3 రకాలైనటువంటి కర్మతోనే ప్రతి ఒక్కడు బతుకుతున్నాడు. వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మహానుభావులైనా కానీ లేదా అధమ స్థానంలో ఉన్న వాళ్ళైనా. ఎవరైతే కర్మను మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం, మనం ఎందుకు వచ్చాము, మనము ఏ యొక్క జీన్స్ పరంపర నుండి ఈరోజు మనం ఈ పని చేస్తున్నాము, మన జనరేషన్ తర్వాత వచ్చే వాళ్ళకి మనం ఏం ట్రాన్స్మిషన్ చేయాలి, మనం సంపాదించింది అక్రమంగానో క్రమంగానో సంపాదించినటువంటి దాన్ని ఇవ్వడం కాదు, మనం చేసిన పనికి దానికి కర్మ ఫలితాన్ని మన బిడ్డలకి ఇవ్వాలని మనం ఆలోచించాలి.
తల్లిదండ్రులు చేసినటువంటి కర్మ ఫలితాలు బిడ్డలకి ఎందుకు వస్తాయండి అని రాగాలు తీసుకుంటూ మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి పుట్టాం? మన తల్లిదండ్రులకు పుట్టాం. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మఫలము మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలం ఫలితంగానే ఆ గూటి పక్షుల్లాగా చేరినాం. ఇక్కడ రాహు కర్మ గురించి మనం చాలా వీడియోలు పెట్టాం. ఏ కుటుంబంలోనైతే ఆత్మలు చనిపోయినటువంటి శరీరం నుండి వేరుపరచబడినటువంటి ఆత్మలు శాంతించదో ఆ కుటుంబంలో మాత్రమే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు పుడతాయి. అలాంటి కుటుంబ పరంపరలోనే ఈ రాహు కర్మ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ చనిపోయే సమయంలో వారికి కోరికలు తీరకపోవడం వల్ల సాక్షాత్తు వాళ్ళు ఇతర అంటే స్వర్గలోకం అంటారు, నరకలోకం అంటారు కదా, అంటే ఏమిటి ఎన్లైట్మెంట్ అంటారు, దాంట్లోకి వెళ్లకుండా అలాగే మరో జన్మ ఎత్తకుండా మధ్యంతంగా తిరుగుతున్నటువంటి వారందరూ కూడాను ఎవరై ఉంటారంటే వారి కుటుంబంలో ఈ 3 నక్షత్రాలు ఉంటేనే అది సంభవిస్తుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. లేకపోతే సంభవించదు. అంటే ప్రపంచంలో ఎంతమంది ఇలా పుట్టినా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ 3 నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు అంటే మీరు వెంటనే రాశిపడి నక్షత్రమే కదా అనుకుంటారు. లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాన్ని కూడా తీసుకొని పరిశీలించాలి. ఈ మూడిట్లో కానీ ఈ 3 నక్షత్రాలు ఒకటి కరెక్ట్ అయినా మీ కుటుంబంలో పూర్వం ఎవరో ఆత్మ తృప్తి పొందకుండా మిమ్మల్ని అది యానకంగా మార్చుకొని తన శరీరం లేదు కాబట్టి మన శరీరంలో ఉండి తన కోరికలను తీర్చుకుంటా ఉంది. అది తృప్తి పొందదు. ఎందుకంటే పుష్యమి, విశాఖ, శతభిషం అనేది రాహు కర్మ. ఇంకా నాకు కావాలి, నాకు చాలదు అని అంటూనే ఉంటుంది. అది టాస్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళదు. అందువల్ల దాన్ని తెలుసుకొని దాన్ని ఎలా నల్లిఫై చేయాలో చేయండి అని చెప్తుంటాం. అయితే ఒకరు పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టలేదు అనుకుంటే ఇంకొక మారుగా మనం ఏం చెప్పొచ్చు అంటే వారి లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నంలోనే ఉదాహరణకి గురువు అనే గ్రహం ఉంది అనుకుందాం. ఇప్పుడు కన్యా లగ్నం తీసుకుందాం. ఈ కన్యా లగ్నానికి గురువు లగ్నంలోనే ఉన్నారంటే ఈ జాతకులు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వీరికి ఇంతకుముందు చెప్పినటువంటి అన్నీ కూడా వర్తిస్తాయి. ఎందుకంటే గురువు పుట్టిన నక్షత్రమే పుష్యమి నక్షత్రము. ఆ గురువే మీ లగ్నంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఆ కుటుంబంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు, క్యాన్సర్తో ఇబ్బంది పడిన వాళ్ళు, అలాగే జూదం ఆడేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి నష్టపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం వాటితో ఇబ్బంది పడేవాళ్ళు, ఫైల్స్ పాములతో వీటితో కనిపించుకున్న వాళ్ళు, అంటే అవే కోసి కొరుకుతాయి మనం కనిపించుకోము, అంటే విష పురుగుల చేత ఇబ్బంది పడిన వాళ్ళు, కుక్కల చేత కోర్పించుకున్న వాళ్ళు, అలాగే మాలో పిడుగు వంటి వాటితో ఇబ్బంది పడిన వాళ్ళు, కరెంట్ షాక్ గురైన వాళ్ళు ఈ కుటుంబంలో ఉంటారు. అలా ఉంటేనే మీ జాతకంలో గురువు లగ్నంలో ఉన్నారు. అంటే వీళ్ళకి రాహుకర్మ వచ్చేసింది. లేదు ఈ లగ్నంలో గురువు లేడు అనుకుంటే లగ్న అధిపతి, ఈ లగ్నానికి అధిపతి ఎవరంటే బుధుడు, వెళ్ళి నేరుగా ఎక్కడో ఒక చోట కూర్చొని అక్కడ గురువుతో కలిసి ఉన్నారు అనుకుందాం. అప్పుడు కూడాను ఈ జాతకులకి ఇంతకుముందు చెప్పినవన్నీ వర్తిస్తాయి. వాళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉంటుంది. వాళ్ళ కుటుంబం వంశం వృద్ధి చెందదు. వంశం అంటే ఏమిటి? వాళ్ళ పేరు చెప్పుకోవడానికి బిడ్డలు తరం తర్వాత ఉండరు. అమ్మాయిలే పుడుతుంటారు.
చాలా మంది గమనించండి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు మోస్ట్లీ 80% పీపుల్స్కి అమ్మాయిలే పుట్టుంటారు. లేదా ఒక రిచ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంతో కనెక్ట్ అయినటువంటి వారి కుటుంబాలు చూడండి, కంపల్సరీగా అమ్మాయిలు ఉంటారు. లేదా ఒకే ఒక బిడ్డ అబ్బాయి పుట్టుంటాడు. ఆ బిడ్డ తర్వాత వచ్చే జనరేషన్ క్లోజ్ అయిపోతుంది. కారణం ఏమిటి? వారికి రాహుకర్మ ఉంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అయితే ఇంకా డేంజరస్ అనే విషయం ఒకటి చెప్తాను. కొంతమంది చెప్తున్నారు మహానుభావులు, 9వ భావము 9వ భావాధిపతిని భాగ్యస్థానము అంటారు. ఇదే లగ్నానికి 9వ భావాధిపతి ఎవరు అని చూస్తే శుక్రుడు. ఒకవేళ శుక్రుడే వచ్చి లగ్నంలో కూర్చో ఉంటే 9వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో కూర్చున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి మహజ్జాతకుడు అయిపోతాడు, కోట్లు సంపాదించేస్తాడు అంటారు. మొట్టమొదటి ఇలాంటి జాతకులకి ప్రమాదము విపత్తు కాసుకొని ఉంటుంది. మెయిన్గా యాక్సిడెంట్ అవ్వడం అనేది ఉంటుంది. పై చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వర్తిస్తాయి. భాగ్యము భాగ్యస్థానాధిపతి అని చెప్పబడే ఈ 9వ భావము యొక్క దశలోనే, ఈ 9వ భావాధిపతి యొక్క భుక్తిలోనే, ఈ 9వ భావాధిపతి అంతరంలోనే, సూక్ష్మ ప్రాప్తంలోనే ఒకరికి యాక్సిడెంట్ అవుతా ఉంది, ఫ్రాక్చరింగ్ అవుతా ఉంది, ఆపరేషన్ అవుతా ఉంది, భార్యాభర్తలు విడిపోతున్నారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక విపత్తు సంభవిస్తా ఉంది, ఒక గ్రూప్ యాక్సిడెంట్ సంభవిస్తా ఉందంటే అది 9వ భావం 9వ భావాధిపతి దశాభుక్తి అంతరము సూక్ష్మ ప్రాప్తంలోనైనా కావాలి, లేదా గురు దశ గురు భుక్తి గురు అంతరము గురు సూక్ష్మ గురు ప్రాప్తంలోనే జరగాలి. ఇది కాకుండా ఇంకెప్పుడు కానీ వాళ్ళకి విపత్తు అనేది జరగదు. వారికి రాసి పెట్టుకొని కావాలంటే చూడండి. కానీ మనల్ని ఎందుకు ఇలాగా మానికులేట్ చేస్తున్నారు వీళ్ళంతా అంటే, మీకు అమాయకులు, మీకు శాస్త్రం తెలీదు, మీరు ఏం చెప్పినా చేస్తారు, వారికి అడుగులు మడుగులు ఎత్తుతూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఇలాగా పప్పులో కాలేసేట్టుగా చేస్తున్నారు. ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని ఆ ప్రమాదం ఏమిటి అనేది తెలుసుకోండి అని నేను చెప్తున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దీంతో పాటు వీరికి సప్త వ్యసనములన్నీ వచ్చేస్తాయి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. పక్కన ఉన్న స్థలం కొట్టేయాలని, ఊర్లో ఉన్న స్థలం అంతా మనకే కావాలని, పక్కనోడి యొక్క భార్యను లేదా భర్తని మనమే పొందాలని, మనం అన్ని విషయాల్లోనూ మనమే నెంబర్ 1గా ఉండాలని, ప్రపంచాలను ఏలేయాలన్నటువంటి అలెగ్జాండర్ ఆలోచనలన్నీ కూడాను ఈ గురువు లగ్నంలో ఉన్నవారికి, లేదా 9వ భావాధిపతి రీతి లగ్నంలో ఉన్నవారికి, లేదా లగ్నాధిపతి గురువుతో కానీ, లగ్నాధిపతి వెళ్ళి 9వ భావాధిపతితో కనెక్ట్ అయిన వారికి, లేదా లగ్నాధిపతి రాశి లగ్నము పుష్యమి విశాఖ శతభిష నక్షత్రంలో కనెక్ట్ అయినటువంటి ఫ్యామిలీలో గ్రీడీనెస్ అనేది ఉంటుంది. ఇది అతి ప్రమాదము. ఆశ ఉండాల్సిందే, కానీ దురాశ దుఃఖమునకు చేటు అని అన్నారు పెద్దవాళ్ళు. ఊరికే చెప్పలేదు. మనము ఎదుగుతున్నాం. ఈ రాహుకర్మ ఏం చేస్తుందంటే అనేకమైన అడ్డదారుల్లో రాత్రికి వెళ్ళి షేర్ మార్కెటింగ్ అని, లాటరీ అని, గుర్ర పందాలని ఇలాగా అన్నింటినీ దాచి చూపించి, లేదా చనిపోయినటువంటి భర్త అమ్మాయి ఉంటుంది విధవరాలు, ఆమెకి తోడుగా నిలబడతానని ఆమె ఆస్తిని కొట్టేయాలని ఇలాగ అనేక విధంగా ప్రయత్నం చేసి 10 అంతస్తుల మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారికి కిందకి వస్తుంది. అంటే ఏమిటి? యమకులు కూడా దొరకవు. అలాంటి పరిస్థితిని కలిగించేది రాహుకర్మ. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ అడిక్షన్కి దిగేస్తారు. ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఒక సమస్య ఉంది. అదేమిటంటే సెల్ ఫోన్ అనే అడిక్షన్. ఎవరైనా చూడండి, ఏ బస్ స్టాండ్లో చూడండి, ఏ యొక్క ట్రాన్స్పోర్ట్ దగ్గర చూడండి, ప్లాట్ఫామ్ దగ్గర చూడండి, ఇంట్లో చూడండి, బయట చూడండి, ప్రతి ఒక్క చేతిలో ప్రమాదకరమైనటువంటిది ఒకటి ఉంటుంది. అదేంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ అనే అడిక్షన్కి లొంగేటట్టుగా చేసేది రాహుకర్మ. కాబట్టి ఇది ఒక అడిక్షన్. ఇప్పుడు దాంతోపాటు గ్రీడీనెస్, ఆశ ఉండొచ్చు. దురాశకి వెళ్ళడం వల్ల వీరి యొక్క పతనాన్ని వీళ్ళే తెచ్చుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఏ విషయానికైనా కానీ త్వరగా అడిక్షన్ కాకుండా, అడిక్షన్ అంటే ఇది పొసెసివ్నెస్ కూడా కాదు,
ఎలాగ అడిషన్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ప్రేమించడం, నాకు అమ్మాయే కావాలన్నాడు. లేదా అమ్మాయి అబ్బాయిని ప్రేమించడము, నాకు అబ్బాయే కావాలి, తల్లిదండ్రులు అవసరం లేదు, మాకు మీరు వద్దునే వద్దని చెప్పడం ఆ కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు, బానిస అయిపోతారు, దానికి లొంగిపోతారు. అలాంటి వాటిని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ డీకోడ్ చేసి ఒకరి జాతకములో లగ్నము గాని, రాశి గాని, లగ్నాధిపతి గాని ఈ రాహు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి పుష్యమ విశాఖ శతభిష నక్షత్రాలు ఉన్నారా చూసి జాగ్రత్త పడండి. లేదా లగ్నంలోనే గురువు ఉన్నారా, లగ్నాధిపతితో గురువు ఉన్నారా, లగ్నంలోనే 9వ భావం 9వ భావాధిపతి ఉన్నారా, లేదా లగ్నాధిపతి వెళ్ళి 9వ అధిపతితో కూర్చో ఉన్నారా, ఎక్కడైనా చూడండి. ఇలాంటి విపత్కర పరిస్థితులు మీరు గమనించకుండా ఉంటే లాస్ట్కి ఇదే జాతకునికి 1689 కాంబినేషన్ ఉండి ఒకవేళ 6వ భావాధిపతి పుష్యమ విశాఖ శతభిష నక్షత్రాల్లో ఉండడము, లేదా 6వ భావంలోని గురువు ఉండడం వల్ల బ్లడ్ లో చాలా మార్పులు వచ్చి క్యాన్సర్ గడ్డలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ట్యూమర్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు నేను భయపెడుతున్నా అనుకుంటున్నారా? ప్రపంచంలో వందల వేల కోట్ల మంది జనాభాలో ఇది మనం గమనించవచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయండి అంటే అనుభవంలో వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. ఏ జాతకానైనా చూడండి, లగ్నంలో నుంచి 6వ భావంలో గురువు ఉన్నారు. ఆ జాతకంలో కంపల్సరీగా ఆ వ్యక్తికి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, ఫైల్స్ ప్రాబ్లము ఇలాంటివి ఉన్నాయి. ఒక లగ్నంలో ఉన్న అలాంటి టచ్ అయిపోతా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ 1, 6, 7 కాంబినేషన్ ఉంది, 9వ భావంతో కనెక్ట్ అయిపోయిందంటే వాళ్ళ నీటి గంటల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఒకవేళ అందులో ప్రమాదం పొందాలంటే 1, 6, 7, 9, 8 కానెక్షన్ ఉంటే అందులో మునిగి చనిపోతున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఆ జోలికి వెళ్లకుండా ఉండాలి. ఒక అమ్మాయి నీట్ అండ్ క్లీన్ గా ఉంది, అదే ఒక జాతకం వచ్చింది, కానీ అమ్మాయికి క్యాన్సర్. అమ్మాయి జాతకంలో 16-9 కాంబినేషన్ లేదు, రాహుకర్మ లేదు. కానీ వారి అమ్మాయి భర్త జాతకాన్ని కనెక్ట్ అయ్యి చూస్తే అతనికి ఉంది, అతను తాగే సిగరెట్స్, మందు, మాకులు, ఆ పెదాలు నల్లగా వేసుకొని తిరగడము, అతనితో రకరకాల వ్యసనాలు, ఇతరుల ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అక్కడ నిరోధ సంబంధమైన వాటిని వాడకుండా వాళ్ళతో కలవడము, అక్కడ నుండి తెచ్చినటువంటి వాటిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడము, లాస్ట్కి ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడతాము. కారణం ఏమిటి? ఇది ఎలా ట్రాన్స్ఫర్ అయింది? భర్త యొక్క కర్మ రిజిస్ట్రీ అలాగే ట్రాన్స్ఫర్ అయింది. ఎలా జరుగుతుంది? లగ్నంలో నుండి 7వ భావంలో గురువు గాని 7వ భావాధిపతి వెళ్ళి పుష్యమ విశాఖ శతభిష నక్షత్రాల్లో కనెక్ట్ అయితే ఆ భర్తతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి ముందుగానే తెలుసుకోవాలి. కానీ మన మహానుభావులు ఏం చేస్తారంటే లగ్నంలో నుండి 7వ భావంలో గురువు ఉన్నాడు, అందగాడు, మంచి హ్యాండ్సమ్, మంచి ధనవంతుడు, భక్త పారాయణుడు, అతనికి సద్గుణములు తప్ప ఇంకేముండవు, అతను ఎక్కడికి వెళ్ళినా అతన్ని అందరూ నమస్కరిస్తారు అని చెప్పి ఆ అమ్మాయి తాళి తెంచుతా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటి జాతకుల్ని మనం ఎలాంటి వాళ్ళతో మనం కనెక్ట్ చేయాలి? ఇలాంటి విషయాలని చెప్పగలిగేదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ. కాబట్టి ఒకటి అడిక్షన్, రెండవది గ్రీడీనెస్. ఈ రెండింటిని తొలగించుకోగలిగితే ఈ రాహుకాలంతో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి ప్రమాదము త్రుటిలో తప్పుతుందని మాత్రం నేను భావిస్తున్నాను. శుభం.